నరసాపురం అటు మూడు పార్టీలు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ అయితే కూడా ప్రచార కార్యక్రమంలో ముమ్మరం చేయడం ప్రస్తుతం ఆయనతో బొమ్మిడి నాయకులు ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగుతుంది ప్రచార కార్యక్రమం సంబంధించి నియోజకవర్గంలో ఎటువంటి స్పందన ఉంది? 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒక వెనకబడిన వర్గానికి సంబంధించిన నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఆ రోజున ఏదైతే 2019 ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో కూడా నేను చాలా తక్కువలో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ రెండోసారి కూడా నా వెనకబడిన వర్గానికి సంబంధించిన నాకు ఇక్కడ ఆ రోజు ఓడిపోయినా సరే మరి ఇంకోసారి నాకు ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కూడా మన నరసాపురం నియోజక ప్రజల తరపున, నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ అభిమానుల తరపున కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చాలా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎదురుకొచ్చి ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అవకాశం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచనతో మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి స్వాగతం తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రజలు నరసాపురం నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీని గెలిపించి బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజలు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మీరు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు, కానీ నియోజకవర్గం సంబంధించి కూడా కొంత వ్యతిరేకత అయితే కూడా ఉంది. సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్లు కూడా జరుగుతుంది. ప్రచార కార్యక్రమం సంబంధించి కూడా ఎలా ఉంటుంది? ఎక్కడ వ్యతిరేకత అన్నది ఎక్కడ లేదండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆశయాలు, ఆయన స్ఫూర్తితో ఉండే ఈ కాన్స్టిట్యున్సీ ఇది. ఆయనకు అనుకూలంగానే ఇక్కడ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ బట్టి ఓటేసే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే 2019 ఎలక్షన్స్లో కూడా ఆ రోజు నేను నియోజకవర్గంలో కొత్త అయినా సరే మరి ఆ రోజున గెలుపు అంచులోకి నేను ఓడిపోవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకుని. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే 2024 ఎలక్షన్స్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి లేదు. అన్ని వర్గాలు కూడా, ప్రతి సామాజిక వర్గం కూడా, ఒక బీసీలు అవ్వచ్చు, లేకపోతే ఎస్సీలు అవ్వచ్చు, మైనార్టీస్ అవ్వచ్చు, వాళ్ళ ఓసీ సామాజిక వర్గం అవ్వచ్చు, ఎస్పెషల్లీ బలమైన సామాజిక వర్గం ఏదైనా కాపు సామాజిక వర్గం అవ్వచ్చు, ఇవాళ అన్ని వర్గాలు కూడా ఇక్కడ జనసేన పార్టీని గెలిపించుకోవాలి. గతంలో పాడు చేసుకున్నాం, ఆ రోజు పీఆర్పీలో కూడా మనం పాడు చేసుకున్నాం, 2019లో కూడా పాటు చేసుకున్నాం. ఈసారి గెలిపించుకోవాలని ఆలోచనతోటి ఇక్కడ నరసాపురం నియోజక ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే అందరూ కూడా ఒకటి పెద్ద ఎత్తున ర్యాలీలకు ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భం కూడా కనపడుతుంది. వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం లభిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒక్క విషయం అండి, అంటే ఇక్కడ కాపు సామాజిక బలమైన కాన్స్టిట్యున్సీ ఇది. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, తప్పనిసరిగా ప్రభుత్వం మారాలి, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారాలన్న దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 3 సీట్లు కూడా తగ్గించుకునే పరిస్థితి రాజీ పడి ఏదైతే ఆయన ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకుని 3 సీట్లు, ఒక ఎంపీ త్యాగం చేసి ఇవాళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలతో కూటమితో ప్రయాణం చేయడానికి మూల కారకుడు ఎవరైనా ఉన్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ పొత్తు జరిగింది. ఏదైనా కొంత తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నా అది అధిష్టానం చూసుకుంటుంది. వారికి కూడా కొవ్వలనాయుడు గారు కూడా ఆశించున్నారు, ఆయన కూడా పార్టీలో కష్టపడున్నారు, ఆర్థికంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. రామరాజు గారు ఉన్నారు, ఆయన కూడా ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళను కూడా మరి అధిష్టానం ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం కల్పిస్తారని చెప్పి మాకు కూడా తెలియజేయడం జరిగింది, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది మొత్తానికి సంబంధించి నరసాపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయం అనేది కూడా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొమ్మిడి నాయకర్ అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో ప్రసాద్ శ్రీనివాస్ టీవీ, నరసాపురం నియోజకవర్గం నుంచి.